క్యాన్సర్ రిస్క్‌ని పెంచే ఆహార పదార్థాలంటూ సెపరేట్‌గా ఏమైనా ఉంటాయా? అవి తినకుండా కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని ఏమైనా చెప్తారా? యెస్. డెఫినెట్‌గా. ఇప్పుడు అంటే ఇది అందరికీ తెలిసిందే. యాక్చువల్లీ అందరికీ తెలిసిందే. ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఓకే. ఫుడ్స్, ఓకే. అండ్ ఈ పచ్చళ్ళు లాంటివి ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అంటే పచ్చడిలో మనం చాలా అది ఎక్కువ రోజులు ఉండటానికి ఎక్కువ కారం గానీ, మసాలాలు గానీ, ఉప్పు గానీ వాడతాం. అండ్ లాట్ ఆఫ్ ఆయిల్ వేస్తాం ఇది. సో, ఇలాంటివి ఆహ్, బయట అంటే మనం సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు ఆయిల్ కన్జంప్షన్ గానీ, ఫ్యాట్ కన్జంప్షన్ గానీ ఇవన్నీ. సో, హ్మ్. బేసికల్లీ ఏంటంటే ఫుడ్ విచ్ ఈస్ ఈజీ టు డైజెస్ట్ విత్ గుడ్ ప్రపోర్షన్ ఆఫ్ అదేంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అలాగే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, నేను చపాతీ తినొచ్చా, రైస్ తినొచ్చా, లేకపోతే ఇది తినొచ్చా అన్నది. ముందర మనం ఏం తింటున్నామో యూజువల్గా అది కంటిన్యూ చేయడం బెటర్. ఆల్రెడీ మన బాడీ సర్జరీ నుంచి రికవర్ అవుతున్నప్పుడు దానికి కొత్త ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ అడాప్టేషన్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సో ఓకే. మనం మామూలుగా రైస్ తినటం అలవాటు ఉందనుకోండి, అదే సో తినాలి. అదే మనం తినే కూరల్లో వాటిల్లో కాకపోతే నూనె తగ్గించడం కానీ, లేకపోతే కారం మసాలాలు ఇవి తగ్గించడం కానీ ఈజీగా. నేను నా ప్రాక్టీస్లో నేను పేషెంట్స్కి వాళ్ళకి సింపుల్గా ఏం చెప్తానంటే, ఎస్పెషల్లీ ఈ ఇంటెస్టైనల్ సర్జరీస్ వాళ్ళకి మనం ఒక 1 to 2 ఇయర్స్ కిడ్స్కి ఏదైతే డైట్ ఇస్తామో, ఓకే, అలాంటి డైట్ తీసుకోండి అని.